భారతదేశంలో ఒకప్పుడు పరిశ్రమల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న పశ్చిమ బెంగాల్ ఈరోజు అదే గౌరవాన్ని తిరిగి పొందడానికి కష్టపడుతోంది. 1960లో దేశంలో అత్యధికంగా జీడిపికి ప్రాతిపదికగా నిలిచిన ఈ రాష్ట్రం ఈరోజు మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల కంటే వెనకబడిపోయింది. 1947లో భారతదేశ పరిశ్రమల ఉత్పత్తిలో 24% పశ్చిమ బెంగాల్ అయితే 2021 నాటికి ఇది 4% పడిపోయింది. ఈ దుస్థితికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే కారణమని చాలామంది భావిస్తున్నప్పటికీ అసలు కారణం మరింత లోతుగా ఉంది. పశ్చిమ బెంగాల్లో ఈ పరిస్థితి ఎందుకు చోటు చేసుకుంది, దానికి ముఖ్య కారణాలు ఏమిటి, దాని ప్రభావం ఏమిటి అనే అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పేపర్ డబ్బాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Every time I read these kind of numbers for Bengal, my heart sinks with grief. పశ్చిమ బెంగాల్ ఆర్థిక పరిస్థితి గత కొన్ని దశాబ్దాలుగా క్షీణిస్తుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక వెల్లడించింది. 1960-61లో జాతీయ స్థూల దేశీయోత్పత్తిలో 3వ స్థానంలోని రాష్ట్రం 2023-24లో కేవలం 5.6% మాత్రమే కలిగి ఉంది. పశ్చిమ బెంగాల్ సగటు ఆదాయం కూడా జాతీయ సగటు కంటే క్రమంగా తగ్గి 127.5% నుండి 83.7% పడిపోయింది. రాజస్థాన్, ఒడిశా కన్నా తక్కువగా ఉంది. మరోవైపు దక్షిణ రాష్ట్రాలు ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు లిబరలైజేషన్ తర్వాత వేగంగా ఎదిగి 23-24లో భారత జీడిపిలో 30% వాటా కలిగి ఉన్నాయి. ఇది క్లుప్తంగా ఆ నివేదిక సారాంశం. స్వతంత్రం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ భారతదేశంలోని ముఖ్య ఆర్థిక కేంద్రంగా నిలిచింది. 1950 నుండి 70ల మధ్య కాలంలో పశ్చిమ బెంగాల్ మంచి వృద్ధి సాధించింది. ఈ కాలంలో ఏర్పడిన పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాధాన్యత వల్ల కోల్కతా ప్రధాన వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. 1977లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధిక్యంలో వామపక్షాల అధికారంలోకి వచ్చాయి. అందరూ సమానులే అనే కమ్యూనిజం భావన సిద్ధాంతపరంగా గొప్ప ఆలోచనలా కనిపించినప్పటికీ ఇది ఆచరణలో కొన్ని లోపాలున్నాయి. కమ్యూనిజం సిద్ధాంతాన్ని ఆచరించే వారిలో పని చేయడానికి ఉత్సుకత చూపించలేకపోవడం, కొత్త ఆవిష్కరణ మీద ఆసక్తి లేకపోవడం వంటి కారణాలతో ఇది అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. కమ్యూనిస్టు భావజాలం అధికంగా ఉన్న కేరళ మరియు సోవియట్ యూనియన్ల పతనానికి కారణమైంది. కేరళలో అధిక అక్షరాస్యత రేటు మరియు బలమైన ఆరోగ్య వ్యవస్థ ఉన్నప్పటికీ అక్కడ నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉంది. దీనికి ప్రధాన కారణం అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే. ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపారస్తులకు సరైన ప్రోత్సాహం లభించకపోవడం, కార్మిక సంఘాలకు పెద్దపీట వేయడంతో వ్యాపారస్తులు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు విముఖత చూపుతున్నారు. The communists have done Kerala a huge disservice because in fighting for workers' rights, which is something admirable, they have won those rights, but they've also driven away investors. పశ్చిమ బెంగాల్లో ఈ పక్షాల ఆధిక్యత దశాబ్దాల పాటు కొనసాగింది. వామపక్ష ప్రభుత్వ విధానాలు కార్మిక హక్కులను రక్షించడం, ప్రభుత్వ రంగాల ప్రాధాన్యతను పెంచడం వంటి వాటిపై దృష్టి పెట్టాయి. అయితే ఈ విధానాలు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో విఫలమయ్యాయి. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం లేకపోవడం వల్ల పరిశ్రమ అభివృద్ధి మందగించింది. ముఖ్యంగా కార్మిక సంఘాలు శక్తివంతంగా ఉండటం వలన తరచూ సమ్మెలు జరిగి పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోయింది. The social and economic transformation of India. 1991లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టింది. అయితే పశ్చిమ బెంగాల్ ఆర్థిక స్వేచ్ఛా అనువాదానికి తగిన విధంగా స్పందించలేదు. వామపక్ష ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకంగా ఉండడంతో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంలో విఫలమయ్యాయి. దీని ఫలితంగా పశ్చిమ బెంగాల్ అభివృద్ధి వేగం తగ్గిపోయింది. ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందాయి. 2011లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం పెట్టుబడులు ఆకర్షించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేయడం వంటి అనేక చర్యలు తీసుకుంది. మహిళల సాధికారకత, విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చింది. అయితే గతంలో వచ్చిన ఆర్థిక క్షీణతను పూర్తిగా ఎదుర్కోవడానికి ఈ మార్పులు ఇంకా సరిపోవడం లేదు. 2016 నుండి 2023 మధ్యలో పశ్చిమ బెంగాల్ 30 లక్షల ఉద్యోగాలను కోల్పోయింది. అదే సమయంలో మహారాష్ట్ర 24 లక్షల ఉద్యోగాలను సృష్టించుకుంది. ఆర్థిక క్షీణత కారణంగా పశ్చిమ బెంగాల్ నుండి అనేక మంది కార్మికులు, నైపుణ్యాన్ని ఉన్న యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఐటీ మరియు పారిశ్రామిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుండగా పశ్చిమ బెంగాల్ నైపుణ్య వనరులను కోల్పోయింది. ఫలితంగా ఈ రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో వెనకబడిపోయింది. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత దక్షిణ భారత రాష్ట్రాలు పారిశ్రామిక మరియు ఐటీ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందాయి.
ఉత్తమ పారిశ్రామిక విధానాలు, సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యారంగంలో పెట్టుబడులు ఇవన్నీ దక్షిణ భారత రాష్ట్రాలను వేగంగా అభివృద్ధి చెందే దిశగా నడిపించాయి. పశ్చిమ బెంగాల్ కూడా ఈ మార్గాన్ని అనుసరించి పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలి. పెట్టుబడులకు అనువైన విధానాలు, పన్ను రాయితీలు, సరళమైన లైసెన్సింగ్ విధానాలు అమలు చేయడం ద్వారా ప్రైవేటు పరిశ్రమలను ఆకర్షించాలి. రోడ్లు, రవాణా వ్యవస్థ, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆధునిక మౌలిక సదుపాయాలు పెట్టుబడులను ఆకర్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పెట్టుబడులు పెట్టడం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతను ఐటీ మరియు పారిశ్రామిక రంగాలకు సిద్ధం చేయాలి. వామపక్ష ప్రభావం తగ్గించి ఆర్థిక స్వేచ్ఛను ప్రోత్సహించే విధానాలు తీసుకోవాలి. ప్రైవేటు పరిశ్రమలు మరియు స్టార్టప్స్ అభివృద్ధికి అనువైన వాతావరణం కల్పించాలి. పశ్చిమ బెంగాల్ ఐటీ రంగంలో అభివృద్ధి సాధించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. పాత పరిశ్రమలను పునరుద్ధరించి నూతన సాంకేతికత ఉపయోగించి ఉత్పాదకతను పెంచడం ద్వారా పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయాలి. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత ప్రవేశపెట్టి ఉత్పాదకతను పెంచాలి. రైతులకు మద్దతు ధరలు, సబ్సిడీలు మరియు తగిన సాంకేతిక సహాయం అందించడం ద్వారా గ్రామీణ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక క్షీణత అనేక కారణాల వల్ల చోటు చేసుకుంది. పాత విధానాలు, పెట్టుబడుల కొరత, రాజకీయ అస్థిరత వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. పెట్టుబడులను ఆకర్షించడం, విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా పశ్చిమ బెంగాల్ తిరిగి వృద్ధుల పదంలో నడిపించవచ్చు. ఈ క్షీణతను పరిష్కరించేందుకు రాజకీయ, ఆర్థిక, సామాజిక మార్పులు అవసరం. పశ్చిమ బెంగాల్ యొక్క కీర్తిని పునరుద్ధరించేందుకు సమగ్ర ప్రణాళిక, దృఢ నిశ్చయం మరియు సమర్థవంతమైన నాయకత్వం అవసరం.